మనం రైలు ప్రయాణం చేసినప్పుడు ఏమొచ్చినా రాకపోయినా ఈ చిన్న సమోసాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. కాకపోతే అవి ఆనియన్ సమోసా. మనం కొద్దిగా భిన్నంగా స్వీట్ కార్న్ ఆనియన్తో సమోసా చేసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పూరీ పిండి, చపాతీ పిండి మాదిరిలో మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలకి పిండి మరింత సాఫ్ట్ అవుతుంది. ఈ పిండి ముద్దను చిన్న ఉండలుగా సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు అతుక్కోకుండా కొద్దిగా పొడిపిండి చల్లుకొని పూరీల్లాగానే రౌండ్గా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మనం ఎంత పల్చగా ఒత్తుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ మాత్రం పల్చగా పూరీలను ఒత్తుకోవాలి. ఒకేసారి పూరీలు చేసి పెట్టుకుంటే మనం వెంటనే వేపుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టవ్ వెలిగించి అట్ల పెనం పెట్టేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత చపాతీల్లాగా వెంటనే తిప్పుతూ మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడిపోకుండా ఇలా చిన్న బబుల్స్ వస్తే సరిపోతుంది. 4 వైపులా సైడ్ ఎడ్జెస్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సమోసాల్లో టైం టేకింగ్ ప్రాసెస్ ఏమిటంటే ఈ షీట్స్ ప్రిపేర్ చేయడమేనండి. ఇలా ఒకేసారి ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 2-3 నెలల పాటు నిలవ ఉంటే ఇన్స్టెంట్గా సమోసా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సైడ్ ఎడ్జెస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం చల్లుకుని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్లు మైదా పిండి, కొద్దిగా వాటర్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు స్వీట్ కార్న్, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ కొత్తిమీర తురుము, అలాగే 2 స్పూన్లు కారం, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. సమోసాల్లో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ సమోసా షీట్ని తీసుకుని ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కిందకు వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. చూసారు కదా, పొట్లంలా తయారవుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్ని ఇలా కార్నర్స్కి వేలుతో అంటించాలి. సమోసా బాగా అతుక్కుని లోపల స్టఫింగ్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సమోసా పొట్లంలోకి 2 స్పూన్లు స్వీట్ కార్న్ స్టఫింగ్ వేసేసి ఇప్పుడు చూపించిన విధంగా ఎడ్జెస్కి మైదా పిండి పేస్ట్ ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇప్పుడు పై భాగం ఇలా ఈ విధంగా అంటించేస్తే మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన సమోసాలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువగా మరిగితే సమోసాలు వెంటనే మాడిపోతాయి కాబట్టి తక్కువ హీట్లోనే సమోసాలను వేపుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మనకి సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. అంతేనండి సమోసా చేయడం. ఎప్పుడూ కాదులేండి, పిల్లలు అడిగినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.